1,000 plus faculty, 600 plus PhD, industry-driven skilling, KL, deemed to be university. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ దూకుడుగా ముందుకెళ్తుంది. ఇప్పటికే 6 గ్యారెంటీల అమలుపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆ కార్డును ఒక యూనిట్ నెంబర్తో అనుసంధానం చేయాలని, దీంతో అత్యవసర పరిస్థితిలో సరైన వైద్యం అందించే వీలుంటుంది అని అన్నారు. ఈ కార్డుకు ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని సూచించారు. ఇక ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అనే నిబంధన సడలించే అంశాన్ని పరిశీలించాలి అని అన్నారు రేవంత్ రెడ్డి. ఈ నిబంధన కారణంగా ఆరోగ్యశ్రీ కోసం తెల్ల రేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతుంది అని అన్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు వైద్యం కోసం కేవలం హైదరాబాద్లోనే ఆధారపడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని సూచించారు. ఏరియాల వారీగా ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలన్నారు. సంబంధిత మెడికల్ కాలేజీల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇక వరంగల్, ఎల్బీనగర్, సనత్ నగర్, అల్వాల్లో టీమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వైద్యుల కొరత లేకుండా మెడికల్ కాలేజీలను ఆసుపత్రులకు అనుసంధానంగా ఉండేలా చూడాలని అన్నారు. మెడికల్ కాలేజీ ఉన్న ప్రతి చోట నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం కామన్ పాలసీని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బీబీనగర్ ఎయిమ్స్ లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు సీఎం. దీంతో ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులపై భారం తగ్గుతుంది అని అన్నారు. ఎయిమ్స్ ను సందర్శించి రిపోర్టు అందజేయాలని, పూర్తి స్థాయి వైద్య సేవల కోసం అవసరమైతే తానే స్వయంగా కేంద్ర మంత్రిని కలుస్తానని చెప్పారు. మరోవైపు ఉస్మానియా ఆసుపత్రి విస్తరణలో సమస్యలను అధికారులు సీఎంకు వివరించారు. ఉస్మానియా హెరిటేజ్ భవనానికి సంబంధించి కోర్టులో ఉన్నందున కోర్టు సూచనల ప్రకారం ఎలా ముందుకు వెళ్లాలో నిర్ణయం తీసుకుందామని అన్నారు. ఇక రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ అమలు తీరు, నిధులకు సంబంధించి అధికారులతో చర్చించారు రేవంత్ రెడ్డి. ప్రతి నెల ప్రభుత్వ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బిల్లులు విధిగా విడుదల చేయాలని అన్నారు. ఇక ప్రైవేట్ ఆసుపత్రుల ఆరోగ్యశ్రీ బిల్లులు ప్రతి 3 నెలలకోసారి విడుదల చేసేలా ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానంగా ఉన్న టీచింగ్ హాస్పిటల్స్, ప్రభుత్వ హాస్పిటల్స్ కు పెండింగ్ లో ఉన్న 270 కోట్ల ఆరోగ్యశ్రీ బిల్లులు వెంటనే విడుదల చేయాలని, అలాగే జూనియర్ డాక్టర్స్, ఆశా వర్కర్స్, స్టాఫ్ వర్కర్ల జీతాలు ప్రతి నెల క్రమం తప్పకుండా అందించేలా చూడాలని అన్నారు. మెరుగైన సేవలందించేలా చూడాలని ఆదేశించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.